హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మనం వరల్డ్ జాగ్రఫీ నుండి ఈరోజు విశ్వ సిద్ధాంతాలు సౌర కుటుంబం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం నివసిస్తున్నటువంటి ఈ భూమికి అత్యంత దగ్గరలో ఉన్న నక్షత్రం ఏది అంటే సూర్యుడు. మనకు కనబడుతున్న సూర్యుడు ఒక నక్షత్రం అన్నమాట. ఈ సూర్యుడు ఏ గెలాక్సీలో ఉన్నాడు అంటే మిల్కీ వే అనే గెలాక్సీలో ఉన్నాడు. సూర్యుని తర్వాత భూమికి అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంటరీ నక్షత్రం భూమికి 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే సూర్యుని తర్వాత మనకు కనిపించే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం ఏదంటే సిరియాస్ అనేటువంటి నక్షత్రం. ఈ సిరీస్ నక్షత్రాన్ని ఒక పేరుతో పిలుస్తారు. ఆ పేరు ఏంటంటే డాగ్ స్టార్ అని పిలుస్తారు. ఆకాశంలో సూర్యుడు ఉన్న నక్షత్రాల సమూహాన్ని మనం ఏమంటాము అంటే పాలపుంత లేదా ఆకాశగంగా లేదా పాలవెల్లి అని అంటాము. నక్షత్రాల సమూహాన్ని అంతటినీ మనం ఒక గెలాక్సీగా చెప్పుకుంటాము. ఇక్కడ విశ్వ సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళినట్లయితే ముందుగా భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే టాలమీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వానికి అంతటికి భూమి కేంద్రంగా ఉంది, సూర్యుడు కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఫ్రెండ్స్, అటువంటి ఈ సిద్ధాంతాన్ని భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతం అంటే విశ్వానికంతటికి సూర్యుడే కేంద్రంగా ఉండి గ్రహాలు, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు అన్నీ కూడా ఈ సూర్యుని చుట్టూ తిరుగుతాయి అనేటువంటి చెప్పేటువంటి సిద్ధాంతాన్ని సూర్యకేంద్రక సిద్ధాంతం అంటారు. దీనిని ప్రతిపాదించింది కోపర్నికస్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు. ఇక అత్యంత ముఖ్యమైనది, ఈ మధ్య పరీక్షల్లో ఎక్కువగా ఇస్తుంది, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బెల్జియం దేశానికి చెందినటువంటి అబ్బే లెమిటైర్ అనేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించాడు. మనకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది? మనం ముందుగా చెప్పుకున్నాం గెలాక్సీ అంటే ఏంటి అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి సూర్యుడు కానీ సూర్యుడు వంటి నక్షత్రాల ఒక సమూహాన్ని మొత్తాన్ని కలిపి మనం ఏమన్నామంటే గెలాక్సీ అన్నాము. అలాగే మనకి దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏంటంటే మన గెలాక్సీని ఏమని పిలుస్తాం మనం? మిల్కీ వే అని పిలుస్తాము. ఈ మిల్కీ వేకి దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ ఏంటంటే ఆండ్రోమెడా గెలాక్సీ. ఆండ్రోమెడా గెలాక్సీకి మనకు మధ్య దూరాన్ని తెలపడానికి ఎంత ఉంది అంటే కాంతి సంవత్సరాల్లో లెక్కగట్టారు. 22 లక్షల కోట్ల దూరంలో ఉందన్నమాట. సూర్యుడు తన అక్షం చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి దాదాపు 250 మిలియన్ సంవత్సరాల కాలం పడుతుంది. దీనినే మనం ఏమంటాము అంటే ఒక కాస్మిక్ సంవత్సరం అంటాము. కాంతి ఒక సంవత్సర కాలం పాటు సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో అలా ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేయటాన్ని మనం ఏమంటాము అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటంటే దానిని ఒక కాంతి సంవత్సరం అంటారు. మామూలుగా ఒక సంవత్సర కాలం పాటు సెకనుకు ఒకవేళ కాంతి అనేది 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పయనించినట్లయితే అలా ఒక సంవత్సరంతో పాటు ప్రయాణం చేయడాన్ని ఒక కాంతి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. భూమికి సూర్యునికి మధ్య గల దూరాన్ని ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటారు. భూమికి సూర్యునికి మధ్య సరాసరి దూరం ఎంత ఉందయ్యా అంటే 149.5 మిలియన్ కిలోమీటర్లు. గుర్తుపెట్టుకోవాలి, 149.5 మిలియన్ కిలోమీటర్లు ఉంది. భూమికి సూర్యునికి మధ్య గల దూరం అధికంగా ఉన్నప్పుడు దాన్ని మనం అపహేళి అంటాము. ఇది జూలై 24వ తారీఖున సంభవిస్తుంది. అలాగే అపహేళి కాలంలో భూమికి సూర్యునికి
మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంతంటే 152 మిలియన్ కిలోమీటర్లు. భూమికి సూర్యునికి మధ్య గల దూరం తక్కువగా ఉన్నప్పుడు పెరిహేలియన్ అంటారు. ఇది జనవరి 3వ తేదీన సంభవిస్తుంది. జూలై 4వ తేదీన సంభవించేది అపహేళి. అపహేళి అంటే సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి ఎక్కువ దూరాన్ని మనం అపహేళి అన్నాము. అలాగే పెరిలియన్ అని దేన్ని అన్నామంటే సూర్యునికి దగ్గరగా భూమి వచ్చినప్పుడు దాన్ని పెరిలియన్ అన్నాము. ఇది జనవరి 23వ తేదీన సంభవిస్తుంది. పెరిలియన్ కాలంలో భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరం ఎంతంటే 147 మిలియన్ కిలోమీటర్లు. విశ్వం ఆవిర్భావానికి సంబంధించినది ఇంకో సిద్ధాంతం ఉంది. దాన్ని మనం ఏమంటామంటే కేటాస్ట్రోఫిక్ సిద్ధాంతం అని అంటాము. ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా చుట్టి వచ్చినటువంటి వారు ఎవరు అంటే ఫెర్డినాండ్ మాజెలిన్ అనేటువంటి వ్యక్తి. మొట్టమొదటిసారిగా గ్లోబ్ తయారు చేసింది ఎవరంటే మెర్కేటర్ అనేటువంటి ఖగోళాజ్ఞుడు. భూమిని 360 డిగ్రీల రేఖాంశంగా విభజించినది ఎవరు అంటే హిప్పార్కస్. భూమి గోళాకారంగా ఉన్నదని మొట్టమొదటిసారిగా చెప్పినది అరిస్టాటిల్. బ్లాక్ హోల్స్పై పరిశోధన చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే స్టీఫెన్ హాకింగ్స్ అనేటువంటి శాస్త్రవేత్త. వీరి ప్రముఖ రచనలు మనం చూసినట్లయితే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్, ది గ్రాండ్ డిజైన్ అనేటువంటి 2 రచనలు కూడా స్టీఫెన్ హాకింగ్ గారే చేశారు. సూర్యుని చుట్టూ గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయని మనకు తెలుసు. దీర్ఘవృత్తాకారం అంటే కోడిగుడ్డు ఏ ఆకారంలో ఉంటుంది దాన్ని దీర్ఘవృత్తాకారం అంటాము. మన సూర్యుని చుట్టూ మన భూమి ఎలా తిరుగుతుందంటే భూమితో పాటు ఇతర గ్రహాలు కూడా దీర్ఘవృత్తాకార కక్షలోనే తిరుగుతున్నాయి. సౌర కుటుంబంలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే అవి 2 ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది అంటే బృహస్పతి. దీనినే మనం గురుడు అని పిలుస్తాము. గురు గ్రహం సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహంగా మనం చెప్పుకోవచ్చు. సౌర కుటుంబంలో వలయాలు కలిగిన గ్రహం ఏది అంటే ఆ గ్రహం చుట్టూ వలయాల ఆకారంలో మనకు కనబడతాయి. ఆ గ్రహం పేరు ఏంటంటే శని గ్రహం. అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం గురుడు, బృహస్పతి అంటాం కదా, వీరినే మనం ఈ గ్రహాన్నే. సౌర కుటుంబంలో తూర్పు నుంచి పశ్చిమానికి తిరిగే గ్రహాలు 2 ఉన్నాయండి. అవి శుక్రుడు మరియు వరుణుడు. వరుణున్నే మనం యురేనస్ అని పిలుస్తాము. ఈ 2 గ్రహాలు కూడా తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతూ ఉంటాయి. సౌర కుటుంబంలో తన చుట్టూ తాను తిరగడానికంటే సూర్యుని చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం తీసుకునే గ్రహం శుక్రుడు. సౌర కుటుంబంలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగినటువంటి గ్రహం కూడా శుక్రుడే. సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే శని గ్రహం. 0.69 సాంద్రత కలిగి ఉన్నది. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహం ఏది అంటే మనం నివసిస్తున్నటువంటి భూమి అత్యధిక సాంద్రత కలిగి ఉంది. భూమి యొక్క సాంద్రత ఎంత అంటే 5.52 సాంద్రత కలిగి ఉన్నది భూమి. మామూలుగా మనం నీటి యొక్క సాంద్రతను ఇక్కడ తెలుసుకున్నట్లయితే 1 మాత్రమే నీటి యొక్క సాంద్రత. సౌర కుటుంబంలో బుధుడు సూర్యుని చుట్టూ తిరగడానికి అత్యల్పంగా 88 రోజులు మాత్రమే తీసుకుంటాడు. ఉదయతార, సంధ్యాతార అని శుక్రగ్రహాన్ని మనం పిలుస్తాము. నీలిగ్రహం అని భూమిని పిలుస్తాము. అంగారక గ్రహానికి ఉన్న ఉపగ్రహాలు 2 ఉన్నాయి. అవి ఫోబస్, డిమోస్. సౌర కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే గనీమెడ అనే ఉపగ్రహం. సౌర కుటుంబంలో సూర్యుని చుట్టూ అతి వేగంగా తిరిగే గ్రహం ఏది అంటే బుధుడు. సౌర కుటుంబంలో తన చుట్టూ తాను అతి వేగంగా తిరిగే గ్రహం ఏదంటే బృహస్పతి. సూర్యుని కాంతి భూమిని చేరే కాలం సుమారుగా 8 నిమిషాలు పడుతుంది. సూర్యుని నుండి కాంతి భూమికి చేరడానికి ధ్రువ నక్షత్రం తన స్థానాన్ని మార్చుకోకుండా
ఎప్పుడు ఒకే దిశలో ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఏకచుక్క అని కూడా పిలుస్తూ ఉంటాం. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమికి అతి దగ్గరగా ఉన్న సమయాన్ని మనం ఏమంటామంటే పెరోజీ అంటాము. చంద్రుడు భూమికి అత్యధికంగా దూరంగా ఉన్న సమయాన్ని అపోజీ అంటాము. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తిలో 1/6 వంతు మాత్రమే ఉంటుంది. చంద్రుని కాంతి భూమిని చేరే కాలం ఎంతంటే 1.3 సెకండ్లు. 1969 జూలై 21 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రునిపై మొట్టమొదటిగా కాలు పెట్టాడు. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి ఒకే సమయాన్ని తీసుకున్నందువలన మనకు ఎప్పుడు చంద్రుడిలోని 59% మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కావున మనం ఎప్పుడు చంద్రుడి ఒకవైపు మాత్రమే చూడగలము. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి సుమారుగా 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు పడుతుంది. సౌర కుటుంబంలో కవల గ్రహాలని భూమి మరియు శుక్రుడిని పిలుచుకుంటాము. ఎందుకంటే అవి దాదాపు ఒకే పరిమాణంలో ఉండటాన్ని బట్టి అలా పిలవడం జరుగుతుంది. భూమికి అతి సమీపంలో ఉన్న గ్రహం ఏది అంటే శుక్రుడు. మనకు ఆకాశంలో తోకచుక్కలు కనపడతాయి కదా, అందులో ఒకటి ప్రతి 76 సంవత్సరములకు ఒకసారి కనబడే తోకచుక్క ఒకటి ఉందండి. దాని పేరు హేలీ తోకచుక్క. ఇది ప్రతి 76 సంవత్సరాలకి ఒకసారి కనిపిస్తూ ఉంటుంది. చివరిసారిగా మనకు 1986 సంవత్సరంలో కనిపించింది. వాతావరణంలోకి చేరగానే రాపిడికి కాలిపోయి ప్రకాశవంతంగా కనిపిస్తూ భూమికి చేరే అవశేషాలనే మనం ఏమని పిలుస్తాము అంటే ఉల్కలు అంటాము. అంగారక బృహస్పతి గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్స్ అనేవి ఉన్నాయి. సిరీస్ వెస్టా అనే ఆస్ట్రాయిడ్లు అతి పెద్దవి మరియు అతి ప్రకాశవంతమైనవి అని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలియపరిచారు. గురుత్వాకర్షణ శక్తి వలన సూర్యుని చుట్టూ పరిభ్రమించే వాటిని మనం ఏమని పిలుస్తామంటే గ్రహాలు అని పిలుస్తాము. ఈ సౌర కుటుంబంలో మొత్తం ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. అవి 1 బుధుడు, 2 శుక్రుడు, 3 భూమి, 4 అంగారకుడు, 5 బృహస్పతి, 6 శని, 7 యురేనస్, 8 నెప్ట్యూన్. ఈ గ్రహాలు సూర్యుని చుట్టూ పశ్చిమం నుండి తూర్పు వైపుకు తిరుగుతూ ఉంటాయి. అయితే శుక్రుడు అను యురేనస్ గ్రహాలు మాత్రం వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే ఇవి తూర్పు నుండి పశ్చిమానికి తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాలలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలను అంతరగ్రహాలని, మిగిలిన వాటిని బాహ్య గ్రహాలని అంటారు. అంతరగ్రహాలన్నీ శిలామయములై ఇంచుమించు భూమి వలె ఉంటాయి. అంతర్గ్రహాల్లో భూమి పెద్ద గ్రహమే కాక సౌర కుటుంబంలోని గ్రహాల్లోకెల్లా అత్యధిక సాంద్రత కలిగినటువంటి గ్రహం భూమి గ్రహం కూడా. బాహ్య గ్రహాలైన బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్లు భూమి కంటే పరిమాణంలో చాలా పెద్దవి. గ్రహములు సూర్యునికి దగ్గరగా పోగలది వాటి పరిభ్రమణ వేగము అధికంగా ఉంటుంది. ప్రధాన గ్రహాల చుట్టూ పరిభ్రమించే రూపాలను ఏమంటారంటే ఉపగ్రహాలు అంటారు. మనం బుధుడు అనేటువంటి గ్రహాన్ని గురించి తెలుసుకుంటే మెర్క్యూరీ అంటాం కదా బుధుడిని. ఇది సూర్యునికి అతి దగ్గరలో ఉన్న గ్రహం మరియు గ్రహాలన్నిటిలో 2వ చిన్న గ్రహం అని మనం చెప్పుకోవచ్చు. 2వది శుక్రుడు, వీనస్. ఇది గ్రహాలన్నిటిలోకి ప్రకాశవంతమైన గ్రహం, ఉపగ్రహాలు లేని గ్రహం మరియు సౌర కుటుంబంలో గల కెల్లా అత్యధిక వేడిమి గల గ్రహం. దీనికి భూమికి కవల గ్రహంగా పేర్కొంటారు. దీనిని ఉదయతార, సాయంత్రపు తార, వేగుచుక్క అని కూడా అంటారు. ఇక భూమి మనది 3వది. భూగ్రహాన్ని ఎర్త్ గురించి మనం చూసినట్లయితే సౌర కుటుంబంలో జీవరాశి కలిగిన ఏకైక గ్రహం మన భూమి. గ్రహణ పరిమాణంలో 5వ అతిపెద్ద గ్రహం, అత్యధిక సాంద్రత కలిగినటువంటి గ్రహం. ఇక అంగారకుడు, కుజుడు, మార్స్ అంటాం కదా. దీని ఉపరితలం ఇంచుమించు భూమిని పోలి ఉంటుంది. దీనిని అరుణ గ్రహం, రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. దీనికి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. అవి ఫోబస్, డిమోస్లు అనేటువంటి
ఉపగ్రహాలు. దీన్ని పాత్ ఫైండర్ అని కూడా అంటారు. అయితే 1997లో మార్స్ గ్లోబల్ సర్వేయర్ పంపిన కొన్ని ఆధారాల వలన ఇక్కడ పరిశోధనలు ఊపందుకున్నాయి. ఇక బృహస్పతి, గురుడు, జూపిటర్ అంటాం కదా, ఇది గ్రహాలన్నిటిలోకి పెద్దది. ఇది భూమి కంటే 11 రెట్లు పెద్దది అని మనం చెప్పుకోవచ్చు. అతి తక్కువ భ్రమణ కాలం కలిగిన గ్రహం కూడా బృహస్పతి గ్రహమే. ఎంత అంటే భ్రమణకాలం 9 గంటల 56 నిమిషాలు మాత్రమే. దీనికి గల ఉపగ్రహాలు సంఖ్య ఎంత అంటే 63. వీటిలో యూరోపా, గనిమెడ, కాలిస్టోలు ముఖ్యమైనవి. దీని సాంద్రత ఎంత అంటే 1.3% ఉంటుంది. పైనీర్ అనే అంతరిక్ష నౌక ద్వారా ఈ గ్రహంపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని గ్రేట్ రెడ్ స్పాట్గా గుర్తించాడు. ఈ గ్రహం మీద గ్రేట్ రెడ్ స్పాట్ అనేది గుర్తించడం జరిగింది. దీన్ని సుపీరియర్ గ్రహం అని కూడా అంటారు. ఈ గ్రహాలని 1994 సంవత్సరంలో షూమేకర్ అనేటువంటి లేవి తోకచుక్క ఢీకొనడం జరిగింది. ఇక శని గ్రహం సాటర్న్ అంటాం కదా, ఇది సౌర కుటుంబంలో 2వ అతిపెద్ద గ్రహం. దీని సాంద్రత చాలా తక్కువ. సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం కూడా శని గ్రహమే. దీనికి సుమారు 61 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే బృహస్పతికి 63 ఉన్నాయి. అయితే ఈ 2 ఆప్షన్లు ఉన్నట్లయితే మనం బృహస్పతి అనే ఆప్షనే పెట్టాల్సి వస్తుంది. టైటాన్ అనే అతి పెద్ద ఉపగ్రహం సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం ఈ శని గ్రహానికే ఉంది. ఇక యురేనస్ అనేటువంటి గ్రహాన్ని చూసినట్లయితే వరుణుడు అంటాం కదా, యురేనస్ సూర్యుని నుండి 7వ గ్రహం. దీనిని 1781 సంవత్సరంలో విలియం హెర్బల్ అనే శాస్త్రజ్ఞుడు కనుగొనడం జరిగింది. దీని ఉపగ్రహాల్లో ఏరియల్, వింబ్రియల్లు ప్రధానమైనవి అని చెప్పుకోవచ్చు. ఈ గ్రహం కూడా శుక్రగ్రహం లాగా తూర్పు నుండి పశ్చిమానికి తిరుగుతూ ఉంటుంది. ఈ గ్రహంపై వాయిజర్ 2 అనే అంతరిక్ష నౌక ద్వారా పరిశోధనలు జరుపుతున్నారు. 8వది నెప్ట్యూన్, ఇంద్రుడు అనేటువంటి గ్రహాన్ని మనం చూసినట్లయితే ఇది సూర్యుడి నుండి ఎన్నో గ్రహం, 8వ గ్రహం. ఈ గ్రహాన్ని 1846లో బెర్లిన్లో జేజీ గల్లే అనేటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు కనుగొనడం జరిగింది. దీనికి మొత్తం ఉపగ్రహాలు 13 ఉంటాయి. ట్రీటాన్ అనేటువంటి అతిపెద్ద ఉపగ్రహం ఉంది. ఇందాక మనం బృహస్పతిని గురుడు అనేటువంటి గ్రహాన్ని షూమేకర్ లేవి తోకచుక్క ఢీకొంది అన్నాం కదా, దాని గురించి తెలుసుకోవాలంటే భార్యాభర్తలైన కొరోలిన్, యుగెనీ షూమేకర్లు వారి సహచరుడైన డేవిడ్ లేవి అనే శాస్త్రవేత్తలు 1993 మార్చి 24న షూమేకర్ లేవి తోకచుక్కను కనుగొన్నారు. ఈ ఆవిష్కర్తల పేర్లని ఈ తోకచుక్కకు పెట్టడం జరిగింది. ఈ తోకచుక్క పొడవు ఏంటంటే దాదాపు 60 మైళ్ళు లేదా 10 కిలోమీటర్లు కాగా దీని బరువు 500 బిలియన్ టన్నులు ఉంటుంది. 1994 జూలై 16 నుండి 21 తేదీల మధ్య షూమేకర్ లేవి 9 తోకచుక్క గురుగ్రహానికి సమీపంగా వచ్చి 22 ముక్కలుగా విచ్ఛిన్నమైంది. అలా విచ్ఛిన్నమైన ముక్కలు ఒకటి తర్వాత ఒకటి గురుగ్రహాన్ని ఢీకొన్నాయి. ఈ మొక్కలు ఢీకొన్నప్పుడు గురుగ్రహం మీద ధూళి మేఘం ఎగిసిపడింది. అపరిమితమైన శక్తి విడుదలైంది. గ్రహం మీద మచ్చలు పడ్డాయన్నమాట. ఈ విధంగా మనం గ్రహాల గురించి చూడవచ్చు. అయితే ఒకటి ఉండేది 9వ గ్రహం మనకి ప్లూటో గ్రహం అని. ఆ ప్లూటో గ్రహాన్ని యముడు అంటాము మనం తెలుగులో. ఆ ప్లూటో గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించారు. దానికి కారణం ఏంటంటే ఏదైనా ఖగోళ వస్తువులను గ్రహంగా గుర్తించాలంటే అది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. గురుత్వ శక్తి కారణంగా గోళాకారంగా మారడానికి సరిపడినంత ద్రవ్యరాశి ఆ వస్తువుకు ఉండాలని, వాటినే గ్రహాలు అంటారని ప్రేగ్లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సదస్సులో
కొత్త నిర్వచనం ఇచ్చారు. దీని ప్రకారం ప్లూటో కక్ష నెప్ట్యూన్ కక్షను అనుసరిస్తుండటం మరియు దాని పరిమాణం మరి చిన్నదిగా ఉండటం వల్ల ప్లూటో గ్రహం హోదాను కోల్పోయినట్లుగా ప్రకటించారు. ప్లూటోకు కొత్తగా మరుగుజ్జు గ్రహం డ్వార్ఫ్ ప్లానెట్ హోదాను కట్టబెట్టారు. ప్లూటోను 1930 ఫిబ్రవరి 18న క్లైడ్ టాంబాగ్ మొదట కనుగొన్నారు. ప్రేగ్లో జరిగిన సమావేశంలో ప్లూటోకు మైనర్ ప్లానెట్ జాబితాలో 134340 అనే నెంబర్ ఇచ్చారు. ప్లూటోను గ్రహాల జాబితా నుండి తొలగించకముందే 10వ గ్రహంగా కొందరు శాస్త్రవేత్తలు గుర్తించిన మరుగుజ్జు గ్రహం ఒకటి ఉంది. అది 2003 UB 313 సెడ్నాను 2003 అక్టోబర్ 31న కాలిఫోర్నియా శాన్డియాగోలోని సాముల్ ఆస్టిన్ అధ్యయన కేంద్రానికి చెందిన మైకేల్ బ్రౌన్ కనుగొన్నారు. ప్రేగ్ సమావేశంలో దీనికి గ్రీకు దేవత పేరున ఇరిస్ అని నామకరణం చేశారు. గ్రీకు పురాణాల్లో ఇరిస్ అంటే కలహ దేవత. ఇటీవలే ప్లూటో తన గ్రహ స్థాయిని కోల్పోవడానికి ఇరిసే కారణమైంది. అందుకే ఈ గ్రహానికి ఇరిస్ అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ గ్రహాల్లో యొక్క కొన్ని ముఖ్య అంశాలను మనం గమనించినట్లయితే అతిపెద్ద గ్రహం ఏది? అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ దేనికి ఉందంటే గురుగ్రహానికి ఉన్నది. గురుగ్రహం యొక్క ఉపగ్రహమైన గనిమెడ అతిపెద్ద ఉపగ్రహం అని చెప్పుకోవాలి. తూర్పు నుండి పడమటికి తిరిగే గ్రహాలు ఏమంటే శుక్రుడు, వరుణుడు. భూమి యొక్క సోదరి శుక్రుడు. సూర్యుడికి దగ్గరగా గల గ్రహం బుధుడు. అత్యధిక గ్రహాలు కలిగిన గ్రహం ఏదంటే గురుడు. 63 ఉపగ్రహాలు ఉన్నాయి దీనికి. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు మరియు శుక్రుడు. భూమికి దగ్గరగా గల గ్రహం శుక్రుడు. అత్యంత వేడి గ్రహం శుక్రుడు. అత్యంత వేగంగా తిరిగే గ్రహం బుధుడు. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. సూర్యుడికి దూరంగా గల గ్రహం ఇంద్రుడు. అతి శీతల గ్రహం ఇంద్రుడు. ఉదయతార, సాయంత్ర తార, వేగుచుక్క శుక్రుడు. అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. అతిపెద్ద గ్రహం, అత్యధిక సాంద్రత గల గ్రహం గురుడు. అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం శుక్రుడు. అత్యల్ప పగటి కాలం ఉండే గ్రహం గురుడు. శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలు గల గ్రహం గురుడు. లోతైన మహాసముద్రం గల గ్రహం గురుడు. ఎత్తైన పర్వత ప్రాంతాలు గల గ్రహం భూమి. భ్రమణకాలం తక్కువగా గల గ్రహం గురుడు. అతి తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం బుధుడు. అతి చిన్న గ్రహం బుధుడు. అది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం విశ్వ సిద్ధాంతాలు మరియు సౌర కుటుంబం గురించి ఈ విధంగా మనం డిస్కషన్ చేసుకున్నాము మనం చెప్పుకోవచ్చు. దీని నుండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ రూపంలో 1 లేదా 2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఈ క్లాసు వింటున్నారు కదా ఫ్రెండ్స్, ఈ క్లాసులు మీకు నచ్చుతున్నాయని మేము ఆశిస్తున్నాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఇలా చేయడం ద్వారా మాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా. మేము ఇంకా మంచి మంచి విషయాలు ఈ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేస్తూ మేము క్వశ్చన్లు తయారు చేయడానికి ఆస్కారంగా ఉంటుంది. క్లాస్ రూపంలో మీకు అందించడానికి ఎంతైనా మేము ఎంకరేజ్మెంట్గా ఫీల్ అవుతాం. అంతేకాకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి. ఈ క్లాస్ విన్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.